అందరికీ నమస్తే. గవర్నమెంటు ఫెయిల్యూర్‌ను ఏకంగా హైకోర్టే చెప్పింది. హైకోర్టే ఫోకస్ చేసింది. ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2½ ఇయర్స్, అంతకుముందు ఎలక్షన్స్ టైం ఒక 6 మంత్స్ అదంతా ఉంది. ఈ గవర్నమెంట్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇస్తలేదు. అసలు వీళ్ళు ఎలక్షన్స్ ముందర చెప్పిందేమో మేము 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం ఒక్కొక్కరికి స్టూడెంట్‌కు. ఎప్పుడు ఇస్తారు? కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే ఇస్తాం. అడ్మిషన్‌తో పాటు మీకు కార్డు వస్తుంది. ఇంకా మీరు ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ధర్నాలు లేవు, ఏం లేవు. చక్కగా పోయి క్రెడిట్ కార్డు కోసినట్టు ఇట్లా కోసేయాలి. కోసేస్తే ఫీజు జమ అయిపోతుంది కాలేజీకి. మేము తర్వాత క్రెడిట్ కార్డు మేము కడతాం, గవర్నమెంట్ కడుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఇప్పుడున్న మినిస్టర్లు వాళ్ళు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ చెప్పారు ఈ మాట. ఇప్పుడు వాళ్ళందరూ కేరళ తిరుగుతున్నారు. అవి కట్టలేదంట. 15 కాలేజీలు కోర్టుకు పోయినాయి, హైకోర్టుకు పోయినాయి. పోతే హైకోర్టు చేసిన స్టేట్మెంట్, హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత గవర్నమెంటు వీళ్ళ వర్షన్ ఏందో అర్థమైంది, వీళ్ళ ఫెయిల్యూర్ ఏందో అర్థమైంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి, స్టూడెంట్స్ నుంచే వసూలు చేసుకోండి. ఇంకా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వండి. ఒక సూచన ఇచ్చింది హైకోర్టు, హైకోర్టు ఒక సలహా ఇచ్చింది. వీళ్ళు కాలేజీలలో బాధ ఏంది? సరే, కాలేజీలో తప్పులు చేస్తే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అన్నారు కదా. అప్పుడు విజిలెన్స్ చేస్తాము, మీ కాలేజీలో ల్యాబ్ ఉందా, మీ కాలేజీలో అది ఉందని. అది వేరే, ఇది వేరు. అది చేసుకోవాలి. కాలేజీలో వాళ్ళు ఏమి అక్రమాలు చేస్తున్నారు, లెక్చరర్లకు కరెక్ట్గా శాలరీస్ ఇస్తున్నారా లేదా, లేకపోతే అసలు లెక్చరర్లే లేకుండా వాళ్ళు కొన్ని చేస్తున్నారు కాలేజీలో. వాళ్ళు ఎవరినో లెక్చరర్గా చూపించేసి వాళ్ళ డబ్బులు అకౌంట్లో వేసి మళ్ళీ అవే డబ్బులు మళ్ళీ రీసైకిల్ చేసి ఏటీఎంలోకి తీసేసుకొని ఇది చాలా కాలేజీలు నడుస్తుంటుంది. ఇది దాన్ని గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి, అది వేరే విషయం. అది చేస్తున్నారు కాబట్టి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమనేది కరెక్ట్ కాదు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీ యాజమాన్యాలకు గిఫ్ట్ కింద ఇస్తలేదు ప్రభుత్వం. దానిలో చదివే పిల్లలకు, వాళ్ళు పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువుకోనికి ఒక అవకాశం దొరుకుతుంది. గవర్నమెంట్ ఫీజు కడితే ఈజీగా పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే అవకాశం దొరుకుతుంది. అదే కదా దీని పాలసీ. దాన్ని ఏం చేయాలో చూడాలి. కోర్టు సూచన చేస్తుంది, గ్యారంటీ కాదు, కోర్టు ఆర్డర్ కాదు, ఇది సూచన. అంటే గవర్నమెంట్ ఒక 15 కాలేజీలు కోర్టుకు పోయినాయి. యాక్చువల్గా ఇదంతా ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి నడుస్తుంది రచ్చ. 1 ఇయర్ బ్యాకే కాలేజీలు మొత్తం మేము బంద్ చేస్తున్నాం, కాలేజీలు తెరవమని చెప్పేసి అల్టిమేటం ఇస్తే అప్పుడే బెదిరించింది గవర్నమెంట్. మీ కాలేజీలు అది ఉందా, మీ కాలేజీలు ఇది ఉందా అని. అది సందర్భమా? మీకు నెలకు 600 కోట్లు ఇస్తామన్నారు. ఒకే ఒక నెల 600 కోట్లు ఇచ్చారు. 150 కాలేజీలు ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజీలే, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు. ఇట్లాంటివి ఈ కాలేజీలకు అంతా చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వీళ్ళేమో ఇయ్యరు. గవర్నమెంట్ ఏమో ఒక నెల ఇచ్చి బంద్ చేసింది. వాళ్ళేమో మేము ఎట్లా నడపాలి కాలేజీ అని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్. మధ్యలో పిల్లలు వాళ్ళకి మధ్యలో వీళ్ళు ఎగ్జామ్స్ ఇప్పుడు అయిపోయింది, 4th ఇయర్ లేదా 3rd ఇయర్ డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కావాలంటే ఫీజు కట్టి ఉండాలి కాలేజీలో. సర్టిఫికేట్ కావాలంటే ఫీజు ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టలేదు, మీరు కట్టు అంటారు. ఆయనే ఉంటే తెలిసిరు ఎందుకని. వాళ్ళు కట్టేస్తూమోతూనే ఉంటే గవర్నమెంట్ తిక్కి ఎందుకు చూస్తారు? గవర్నమెంట్ కట్టాలి. ఆ గవర్నమెంట్ అసలు కట్టడమే బంద్ చేసింది. మరి స్కీమ్ ఉందా, ఎత్తేసినారు అదన్నా చెప్పండి. కోర్టు మీరు స్టూడెంట్స్ని వసూలు చేసుకోండి అన్నదంటే దాని అర్థం ఏంది? గవర్నమెంటు మీద నమ్మకం సన్నగిలినట్టు అర్థం. అంటే గవర్నమెంట్ కట్టే పరిస్థితి లేనట్టుంది. ఇంకా మీరు కనీసం స్టూడెంట్స్తో ఉన్న వసూలు చేసుకోండి, గవర్నమెంట్కి వచ్చినప్పుడు కడుతురు అని ఒక సూచన చేసింది. గవర్నమెంట్కి ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు. పోనీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రతి నెల 600 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇదంతా తెలిసి 7 నెలలు అయింటుంది నాకు తెలిసి. అప్పటి నుంచి కడితే ఇప్పుడు ఒక 4,500 కోట్లు అయిపోతుండే. మొత్తం 7,500 కోట్లు, 10,000 కోట్లు అప్పు ఉంది గవర్నమెంట్, బాకీ ఉంది. ఇప్పుడు ఒక సగం పడ అయిపోతుండే. వీళ్ళు అసలు పెట్టుకోలే, ఒకటే నెలలు ఇచ్చేసిండ్రు, బెదిరిచ్చేసిండ్రు, పంపించేసిండ్రు. కానీ అన్ని బెదిరింపులతో పనులు కావు కదా. వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినరు ఇలా కాదు అని. వాళ్ళకు ఇవ్వాల్సిన పైసలు, ఆ స్కీమ్ ఉంది, మేము స్కీమ్ రద్దు చేసినాము, మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వము, మీ ఇష్టం అంటే ఆ స్టూడెంట్స్ చేతనైతే పోయి జాయిన్ అవుతారు కాలేజీలో. వాళ్ళు ఫీజు కడితే కాలేజీలో జాయిన్ చేసుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఆ కోర్సు ఆ కాలేజీ కాకపోతే ఇంకో కోర్సు, ఇంకో కాలేజో, ఇంకో చదువు ఏదో చదువుకుంటారు. ఆ ప్రభుత్వం సంగతి ఏందో చూస్తారు టైం వచ్చినప్పుడు, అది వేరే విషయం. కానీ వీళ్ళు అట్లా చెప్తలేరు, ఇట్లా చెప్తలేరు. కొన్ని రోజులేమో మేము డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లో ఇస్తాం పైసలు, ఇంకా మేము కాలేజీలతో పెట్టుకోము, కాలేజీలు మీరు స్టూడెంట్స్తోనే వసూలు చేసుకోండి కొంత లీకులు ఇచ్చారు. అప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే కాలేజీలో సమ్మె తెలుపుతారు. స్టూడెంట్స్ అయితే వాళ్ళు సంఘటితం కాలేరు, వాళ్ళేమో వచ్చి అడగరు, నడుస్తుంది. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినప్పుడు వాళ్ళే కట్టుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు కదా అని వాళ్ళకి అర్థమవుతుంది. గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గించుకుంటే మాట్లాడిన మాటలు అవి. కానీ అట్లా కూడా ఇవ్వలేదు.
వీళ్ళు స్టూడెంట్స్కి ఇస్తే స్టూడెంట్స్ ఇస్తారు కదా, కాలేజీ ఫీజులు అయితే పక్కా కడతారు కదా. ఈ స్టూడెంట్స్ మీద భారం ఉండొద్దు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బంది కావద్దనే ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజీలకు పెట్టింది స్కీమ్. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే ఇక తప్పించుకోవడం ఉంటారు, పని తప్పించుకోనికి ఏదో సాకు చూపనికి ఇవన్నీ రకరకాల సాకులు చూపించింది. కానీ కోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఫీజు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోండి, ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి అంటే ఇది అయ్యే పనేనా? ఇది అయిపోయే పనేనా? ఇంకా స్టూడెంట్స్తోనే ఉంటే వీళ్ళు గవర్నమెంట్కి ఎందుకు చూస్తారు? స్టూడెంట్స్ ఇట్లా ఫీజు కడితే గవర్నమెంట్ ఆయన తగ్గదు. ఇంకా కట్టిరు కదా, పబ్బం గడిచిపోయింది, కథం కేల్ కథం, దుకాణం బంద్, ఇంకా మేము ఇవ్వాల్సిన అవసరం లేదని బాధ్యతలను మర్చిపోతుంది, బాధ్యతలు తప్పుకుంటారు వీళ్ళు. అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు. పైసలు లేక కాదు, చూసినాం కదా ఎన్ని లక్షల కోట్ల అప్పులైనాయి. లక్షల కోట్ల అప్పులు, 3.5 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, భూములు అమ్మిండ్రు. జనాల దగ్గర నుంచి ఏది దొరికితే ఏది కనిపిస్తుంది ఎల్ఆర్ఎస్ లాంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ సేవ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ జనాలకి ఈయనకే లేవు. ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇదేం పెట్టుబడి కాదు కదా, ఫీజు రియంబర్స్మెంట్ చదువు కోసం పెట్టేది పెట్టుబడి కాదు. ఇది మన తెలంగాణకే ఉపయోగపడతారు వాళ్ళు, మన తెలంగాణ పిల్లలే కదా. వాళ్ళకి ఈయనకి ఎన్నో కోట్లు, హెలికాప్టర్కు రోజుకు 15 కోట్లు ఖర్చు పెడతారు, తక్కువ దానికి 50 కోట్లు ఖర్చు పెడతారు నెలకు. ఇక ఢిల్లీకి రాను పోను, తిండి తిప్పలు, ఫారెన్ టూర్లు, ఎన్ని ఖర్చు పెడతారు పైసలు. ఫీజు రియంబర్స్మెంట్ ఖర్చు పైసలు అంటే వీళ్ళకి ప్రియారిటీ లేదు. ఆయన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను విద్యాశాఖను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకే పెట్టుకున్నా అన్నాడు. కానీ ఎక్కడ ఇంట్రెస్ట్ కనపడతలేదు, మాటలు తప్ప. రేవంత్ రెడ్డికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు కట్టరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కదా అది. ఆయనకి ఇంట్రెస్ట్ ఏడుంది దీనిలో? వేస్ట్ మాటలు అవి, ఉత్త మాటలే. ఇట్లా కాలేజీలకు ఫీజు కట్టడానికే పిల్లల దగ్గర పైసలు లేవు, గవర్నమెంట్ ఏమో డ్రామా నడిపిస్తుంది. లాస్ట్కు కోర్టు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్తారు సమాధానం? ప్లీజ్ సబ్స్క్రైబ్.